నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రానికైతే ఎన్నో పెట్టుబడులు రావడం చూసాం. మరి ఇప్పుడు అత్యంత కీలకమైన దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు బృందం అయితే వెళ్ళింది. మరి అక్కడ పెట్టుబడిదారులను వారు ఏ విధంగా ఆకర్షితం చేస్తారు, మరి వారి ప్రణాళికలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. శ్రావణి, మన వీక్షకులకు కూడా. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా రాష్ట్రానికి పెట్టుబడిదారులు అయితే పరుగులు తీస్తున్నారు సార్. మరి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి అత్యంత కీలకమైనది దావోస్ పర్యటన. మరి ఈ దావోస్ పర్యటన సీఎం బృందం వెళ్ళింది సార్. మరి ఏ విధంగా పారిశ్రామిక రంగాన్ని, పారిశ్రామికవేత్తలను వారు ఆకర్షింపజేయబడుతున్నారు, ఏ విధంగా వారు ప్రణాళికలు రచించారు, దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఇది దావోస్ కి పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం కొత్త ఏం కాదమ్మా. గతంలో కూడా వెళ్ళారు, బాగా సాధించుకొచ్చారు. దావోస్కే కాకుండా అనేక దేశాలకి పెట్టుబడులు ఆహ్వానించడం కోసం కూడా వెళ్ళిన సందర్భాల్లో కూడా ఆయన ఆశించిన దానికంటే కూడా మంచి ఫలితాలు సాధించుకొచ్చిన చరిత్ర ఉంది. ఆయనకి ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. అట్లాగే ఇప్పుడు అసలు అన్నిటికన్నా నిన్న రాత్రి వెళ్ళిన ప్రతినిధి బృందంతో ఆయన వెళ్ళిన కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో కనిపించింది. ఎందుకంటే పరిపక్వత ఇంకా పెరిగింది. తర్వాత రాష్ట్ర అవసరాలు కూడా తరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి పారిశ్రామిక అభివృద్ధి అనేది కుంటుపడింది. అసలు బయట నుంచి వచ్చే పెట్టుబడులు లేవు. తర్వాత ఉన్న పెట్టుబడులు కూడా ఉపసంహరించుకుని వెళ్ళిపోయిన సంస్థలు కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అమర్ రాజా లాంటి బ్యాటరీస్ స్వదేశీ స్వరాష్ట్రానికి చెందిందే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. తర్వాత అట్లాగే ఇప్పుడు కియా మోటార్స్ చాలా పెద్ద పథకంతో వచ్చినప్పటికీ కూడా ఆ ప్రారంభోత్సవంలో మాధవ్ అతను మా ఎంపీ ఆయన మిస్బిహేవియర్ మూలన వాళ్ళు ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా చేయకుండా ఆపేసుకునే పరిస్థితి. లేకపోతే ఇంకొక లెవెల్కి వెళ్ళేది. అసలు యాక్చువల్గా ఇవాళ కియా ప్రపంచంలోనే అతి పెద్ద 3 కార్ల దిగ్గజాల్లో ఒకటిగా ఉంది. అసలు ఇంకా కనుక వాళ్ళు ఆ ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా వెళ్తే ఏ 2వ స్థానానికి కూడా వచ్చేది. కాకపోతే వాళ్ళు సరిగ్గా వాళ్ళని ట్రీట్మెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నది 18 దేశాల ప్రతినిధులు వస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అందరితోనూ వీళ్ళు ఇప్పటికే కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరెవరిని చేయాలి, ఒక మంచి పెద్ద పెవిలియన్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్. బ్రాండ్ ఏపీ అనే నినాదంతో అసలు యాక్చువల్గా ఇవి రాష్ట్రాల కన్నా కూడా దేశాలు పార్టిసిపేట్ చేసేవి ఇవి. కానీ రాష్ట్రాలు కూడా మన భారతదేశంలో ఇవాళ డెవలప్మెంట్ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా పరుగులు తీసే పరిస్థితి. అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారే దీన్ని అలవాటు చేశాడు. మొట్టమొదటిగా చెన్నారెడ్డి గారు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం పొందితే ప్రపంచ బ్యాంకు నుంచి అనేక ఆర్థిక ప్రయోజనాలు, అనేక పథకాలని, తర్వాత ప్రపంచ స్థాయి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ స్వయంగా వెళ్ళి ఆహ్వానించి ఇక్కడికి తెచ్చిన అనుభవం కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. ఇవాళ మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆయన అదృష్టం ఏంటంటే ఇంత సుదీర్ఘకాలమైన రాజకీయ జీవితం అనేది అందరికీ దొరకదు. అది 45 సంవత్సరాలకి మించిన అనుభవం. ఒక మంత్రిగానే ఆయన దాదాపు 43 ఏళ్ల క్రితమే ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 4వసారి ఇప్పుడు పనిచేస్తున్నారు. 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. తర్వాత ఆర్థిక అంశాల మీద బాగా పట్టుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ ఆయన 26 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలనేది ఆల్రెడీ హోంవర్క్ చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఏ జిల్లాల్లో మానవ వనరులు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇతర గనులు ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎలా ఉంది, పారిశ్రామిక విధానాలు ఎంత ఈజీగా ఉన్నాయి, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఇవన్నీ కూడా రేపు వాళ్ళతో చర్చిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కనీసం ఆయన రోజుకి 10 మీటింగులు పెట్టుకునేటట్టు పెట్టుకెళ్ళారు. అవి కాకుండా కూడా కొంతమంది ప్రత్యేకమైన అధికారులు ఒక్కొక్క బృందంతో ఒక 4 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసేటంత ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో ఉంది. అంటే కంటిన్యూస్గా ఒక 4-5 మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఏ అధికారి ఏ కంపెనీతో ఫిక్స్ చేసి మీటింగ్ పెట్టుకోవాలి, టైమింగ్స్ అన్నీ ఏర్పాటు అయిపోయినాయి. తర్వాత ఆయన కూడా ఏ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు అందరితోనూ ఫిక్స్ చేసేసుకున్నాడు ఆల్రెడీ. కాబట్టి ఇది ప్రతి నిమిషం కూడా 3 రోజుల పాటు ఆయనకి అసలు ఎడతెరిపి లేకుండా కార్యక్రమాలు పెట్టుకున్నాడు. తర్వాత అంతకు ముందు పరిచయం ఉన్న కంపెనీలు ఇవన్నీ కూడా అంతకుముందు ఏదో ఒక స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసినాయో, కొంత డీల్ చేసినాయో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక విధానం గురించి కానీ, పారిశ్రామికవేత్తలతో ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఎలా సహాయ సహకారాలు అందిస్తుంది, తర్వాత డెవలప్మెంట్ కోసం
ఇచ్చే రాయితీలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళకు. సార్ మీరు చెప్పినట్టుగానే ఈ 4 రోజుల పర్యటనలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత బిజీగా ఉంటారో ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చింది సార్. మరి గత ప్రభుత్వ హయాంలో దావోస్ పర్యటనకి వెళ్ళారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ సమావేశాలు కాకుండా ఇలాంటి మీటింగ్స్ ఏమన్నా పెట్టారా? అసలు రాష్ట్రానికి ఏమన్నా పరిశ్రమలు వచ్చాయా ఏంటి సార్? ఆయన వైజాగ్ మినిస్టర్ ఉండేవాడు కదమ్మా, ఆయన కోడిగుడ్డు అమర్నాథ్, ఆయన్ని కూడా అప్పుడు దావోస్ మీరు వెళ్తున్నారా అంటే అక్కడ ఎక్కువగా చలిగా ఉంటుంది, మేము వెళ్ళం అన్నాడు. తర్వాత వైజాగ్లో పెట్టుబడులకు సంబంధించి ఒక అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసి అప్పడాలు చేసేది, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటి కంపెనీలతో ఎంఓఈలు చేసుకున్నామని ఆయన స్వయంగా అసెంబ్లీలో చెప్తే కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు మంత్రులు కూడా తల ఉంచుకున్నారు. ఆయన చెప్పినవన్నీ ఇవే, వడియాలు పెట్టేది ఇలాంటి కంపెనీలు. తర్వాత ఆయన టైంలో ఏ పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రాకపోగా ఇప్పటికి కూడా మళ్ళీ ఆయన వస్తే మా పరిస్థితి ఏంటని ఇవాళ కాంట్రాక్టర్లు ఇవాళ అమరావతిలో వర్క్స్ పిలిస్తే దాదాపు 35,000 కోట్ల రూపాయల వర్క్స్ పిలిస్తే గతంలో మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. మా మెటీరియల్స్ కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు, మమ్మల్ని పని చేయనివ్వలేదు, మేము నష్టపడ్డాము, మేము మనుషుల్ని మానవ వనరులు చేకూర్చుకున్నాం, మెటీరియల్ అన్నీ కూడాను. మరి ఇప్పుడు మా గ్యారంటీ ఏంటి అని కూడా అడిగిన పరిస్థితి. ఇప్పుడు పారిశ్రామికవేత్తల దగ్గర కూడా అది రాదని కాదు, ఖచ్చితంగా వస్తుంది. అందులో కియా లో జరిగిన ఒక చేదు అనుభవం అంతర్జాతీయ వేదికల్లో చర్చకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో కియా అనే కార్ల పరిశ్రమని అక్కడ ఉండే ఒక లోకల్ ఎంపీ, అక్కడ ఉండే ప్రభుత్వం వేధింపులకు గురి చేసింది, డబ్బుల కోసం వేధించారు అని కూడా చర్చలు జరిగినాయి. అట్లాంటి ఒక బ్యాడ్ రిప్యుటేషన్ మళ్ళీ తొలగించుకోవాల్సిన అవసరం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ ఉంది. ఎందుకంటే క్లీన్ స్లేట్ మీద అయితే మనకు ఇబ్బంది లేదు, స్లేట్ అంతా ఖరాబ్ చేసిన స్లేట్ మీద మళ్ళీ రాయాలంటే దాన్ని తుడవాలి. ఇప్పుడు తుడిచే కార్యక్రమం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పడింది. అన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలే తప్ప ఇవి అన్నీ కూడా దిగ్గజాలు. అంతర్జాతీయ దిగ్గజాలతోనే ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్కి వెళ్ళాడు తెలంగాణ నుంచి. సరే, తెలంగాణ నుంచి ఆయన వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి గారికి గతంలో ఇంత అనుభవం లేదు. ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అంతకుముందు మంత్రిగా కూడా చేయలే. అట్లానే ఆయన తక్కువ అంచనా వేయటానికి ఏం లేదు. కాకపోతే తెలంగాణకుండా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయటం వలన వాళ్ళు అది చూపించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చూపిస్తాడంటే అక్కడ ఉండే సహజ వనరులు, ఇప్పుడు అక్కడ ఉండే ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వ విధానాలు, తర్వాత మ్యాన్ పవర్, అక్కడ ఎంత స్కిల్ పవర్ ఉంది, ఇవన్నీ కూడా చూపించుకుంటాడు. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ విజయనగరం దగ్గర తయారైపోతుంది. కాబట్టి అటు వైజాగ్ని బాగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా, తర్వాత చెన్నై టు వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడారు, తర్వాత అనంతపూర్, కర్నూలు ఈ జిల్లాలు, అట్లా ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో, తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లోకి వచ్చేటప్పటికి కాయర్కి సంబంధించి కానివ్వండి, అక్కడ ఉండే ఎక్వా ప్రోడక్ట్స్ కానీ, వీటన్నిటిని కూడా ప్రొజెక్ట్ చేసుకుంటా ఆయన ముందుకెళ్తున్నారు. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. ఖచ్చితంగా మనం ఈ 3 రోజుల తర్వాత ఆయన అక్కడి నుంచే ఒక ప్రకటన అయితే వెలువడుతుంది. నేను అనుకోవటం కనీసం ఒక 10 లక్షల కోట్లకైతే తక్కువ లేని పెట్టుబడుల నుంచి హామీ అయితే ఈజీగా, అంటే కనీసంగా నా అంచనా, ఇంకా అంతకన్నా మించి కూడా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటనతో అయితే భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ దిగ్గజాల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి తరలి వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, శ్రావణి. మనం వీక్షకులు.